ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తాను అనమాట. ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఐఫోన్ 16. సో దాని ఎట్లుంది, దాని ఫీచర్స్ ఎట్లుంది చూపిస్తాను. నేను రీసెంట్గానే తీసుకున్నా, మొన్న రిలీజ్ అయింది, నిన్న కాక మొన్న. ఈరోజు తీసుకున్నా వెగా సిటీలో, బెంగళూరు మన్నెరగట్ట రోడ్ ఆ లొకేషన్లో తీసుకున్నా. సో అక్కడ ఎంత ప్రైస్ పడింది, ఏ వేరియంట్స్ ఉన్నాయి, దాని తర్వాత అదే మొత్తం ఫీచర్స్ ఏమో ఉన్నాయో అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో మనం ఫోన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా కొన్నామన్నమాట. అవి కూడా ఒకటేసారి చూపించేస్తాను. మాకు ఎంత కాస్ట్ పడినాయి, అది ఏందని కూడా ఒకేసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వన్ బై వన్ తీద్దాం. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? పౌచ్. నేను తీసుకున్న కలర్ వేరియంట్ ఏంటంటే చెప్తా, అది కూడా చెప్తా. దీని ప్రైస్ ఎంతో సపరేట్గా మేము అడగలేదు, కానీ అడిగినట్టు 1600 అంట. ఇది ఇండివిజువల్గా మనం తీసుకోవాలనుకుంటే 1600 అనమాట. సో ఇది ఇండివిజువల్గా కాదు, నేను కొన్ని గ్రూప్ ఆఫ్ యాక్సెసరీస్ తీసుకున్నా, అన్నీ కలిపి నాకు ఒక ప్రైస్కి వచ్చినాయి. ఆ ప్రైస్ కూడా లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కొక్కటి తీద్దాం. ఇప్పుడు టీవీ సౌండ్ ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ ఫోన్తో స్టార్ట్ చేస్తాం, మెయిన్ కాంపోనెంట్. సో ఇప్పుడు నేను తీసుకున్న వేరియంట్ ఏంటంటే ఐఫోన్ 16 128GB వైట్ కలర్ అనమాట. సో దిస్ ఈస్ ద వన్. ఎస్. సో ఒకసారి ఓపెన్ చేసి నా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చెప్తా. యా, సో దిస్ ఈజ్ ఐఫోన్ 16 వైట్ కలర్ 128GB అనమాట. 1 ఫిజికల్ సిమ్, 1 ఎలక్ట్రానిక్ ఈ సిమ్. సో ప్రీవియస్లీ నేను ఐఫోన్ 14 వాడుతుంటే, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే, ఇంతకుముందు ఇట్లా ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఉండి ఇట్లా కొంచెం డయాగ్నల్గా వచ్చేవి అనమాట కెమెరాస్. ఇప్పుడు ఏం చేశాను కూడా మళ్ళీ స్ట్రైట్గా పెట్టేశాను. ఇది ఎట్లుంటుందంటే కొంచెం 12 మోడల్ ఉంటుంది. 12 దాని తర్వాత ఐఫోన్ ఎక్స్ కానీ ఈ వాన్లో లేదంటే తెలుస్తుంది వాళ్ళకి, అది ఇట్లా పైకి కిందికి వస్తుంది అనమాట, డాట్ కానీ క్యామ్ కానీ. సో 12+10 కలిపితే ఇదే మోడల్లోనే ఉంటుంది. 12 కూడా సేమ్ ఇట్లా టాప్ టు బాటమ్ ఉంటుంది, 10 కూడా ఇట్లే వస్తుంది అనమాట. సో అట్లా ఇచ్చినట్టు. దాని తర్వాత సేమ్ దీనికి కూడా ఐఫోన్ 15 లాగే యాక్షన్ బటన్ ఉంది ఇటు సైడ్. దీనికి కొత్తగా ఏమొచ్చిందంటే కెమెరా కంట్రోల్ అనమాట. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో, దీన్ని ఎట్లా వాడాలని చెప్పేసి. సో దిస్ ఈస్ ద ఫోన్. ఇదైతే కంప్లీట్గా 5 వేరియంట్స్లో వస్తుంది ఈ ఫోన్. ఐఫోన్ 16 గురించి మాత్రమే చెప్తున్నా. 16+ అవంతా నాకు తెలియదు, ఎందుకంటే 16 ఒక్కటే నేను తీసుకున్నా. అంటే ఆల్మోస్ట్ 16+ ఇవన్నీ ఒకే వేరియంట్స్, అంతా ఒకేలాగే రిలీజ్ చేసినట్టున్నాడు. సో దీంట్లో వైట్ ఉంది, దాని తర్వాత బ్లాక్ కలర్ ఉంది, దాని తర్వాత పింక్ కలర్ ఉంది, దాని తర్వాత అల్ట్రా మెరైన్ ఒకటి, టియల్ ఒకటి, మొత్తం 5 ఉన్నాయి. యా, దీంట్లో ఈ అల్ట్రా మెరైన్, టియల్ అంటే మళ్ళీ కొత్తగా అనుకోతుంది, అంటే లైట్ గ్రీన్, లైట్ బ్లూ, ఆ కలర్ షేడ్, ఆ వేరియంట్స్ ఉన్నాయి. వైట్, బ్లాక్, పింక్, వైట్, గ్రీన్, బ్లూ, గ్రీన్, ఈ వేరియంట్స్ ఉన్నాయి. 5 మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోన్. సో దీని లోపల వీడు ఇంకా ఏమేమి ఇచ్చాడో అది కూడా ఒకసారి చెప్తాను. బాక్స్లో ఏమి ఇచ్చాడంటే కేబుల్ ఇచ్చాడు అన్నమాట. తెలుసు కదా, ఇప్పుడు 15 నుంచి ఏమైందో C2C కేబుల్ అనమాట. ముందులా కాదు, ఐఫోన్ ఏం కాదు, యూనివర్సల్ కేబుల్, C కేబుల్ ఉంది. దాని తర్వాత ఈ ఫినిషింగ్ కూడా మీకు ఇది సరిగ్గా కనిపిస్తుందో కనిపిదో, సరిగ్గా చూస్తే మీరు లాస్ట్ టైం లాగా ఒక వైర్ లాగా అనిపించదు, ఇది ఒక థ్రెడ్ టైప్ ఉంటుంది కదా, అట్లా ఆ ఫినిషింగ్ ఇచ్చాను. కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇది అంత ఈజీగా తెగిపోదు కూడా, బాగా ఇచ్చినాడు, బాగుంది. సో నాలా కొంచెం మొరటగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా ఏం కాదు, ఏమైనా చేయొచ్చు. అందుకని చెప్పి మళ్ళీ కొరుకుతూ కూర్చోద్దండి, బాగా. సో ఇది ఇచ్చాడు. ఇంకా దాని తర్వాత వేస్టేజ్ తెలుసు కదా, అడాప్టర్ మనం తీసుకోవాల్సిందే. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే, ఆల్రెడీ ఉన్నా కూడా 15 వేరియంట్ అయితే తెలిసి ఉంటుంది, కానీ 14 అంతకన్నా బిఫోర్ వేరియంట్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే C కేబుల్ అనమాట. C కేబుల్ మాత్రమే యూజ్ చేయాలి. లాస్ట్ లైన్ లాగా ఒక సైడ్ అడాప్టర్ కేబుల్, ఇంకొక సైడ్ ఐఫోన్ కేబుల్ ఉండదు, బోత్ సైడ్ C ఉంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఏదో పల్స్ అంట, వెరిఫైడ్ బై యాపిల్ ప్రోడక్ట్ అని, ఏదో యాపిల్ కంపెనీ ఏదో అన్నాడు. సో ఇది వాడి దగ్గర తీసుకున్నాం అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ మన ఎక్కడో పెట్టినానే, ఇది బ్యాక్ కవర్, ఇది
ఇట్లా ఒక కాంబో ఆఫ్ యాక్సెసరీస్ తీసుకున్నా. దానికి ఒక ప్రైస్ పడింది, అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ చెప్తున్నా అనమాట. సో iPhone 16కి ఈ ఛార్జర్, ఈ అడాప్టర్ మాత్రమే యాక్సెప్టబుల్. ఛార్జింగ్ ఎక్కాలంటే మాత్రం ఇదే చేయాలి మీరు. దాని తర్వాత ఇంకేం ఇచ్చినాడు, ఇంకా ఏం తెలుసు కదా మీకు, ముందులాగా హెడ్ ఫోన్స్ అట్లాంటివంతా ఏం ఇయ్యాడు వాడు, జాగ్రత్తగా ఉన్నారు. లోపల ఇంకా సిమ్ తీసుకోవడానికి ఒక పిన్ ఇచ్చినాడు. ఇది ఇక మ్యాండేటరీ. సో సిమ్ వేసుకోవడానికి ప్లేస్ ఇదే. దాని తర్వాత దీని లోపల ఏదో కొన్ని ఇన్స్ట్రక్షన్ పేపర్స్ కూడా ఏదో ఇచ్చినట్టున్నాడు, అది కూడా ఒకసారి చూపిస్తాం. ఈసారి యాపిల్ స్టిక్కర్ ఇచ్చినట్లేడు, కనిపించలే ఎక్కడ, ఇంకా వెతుకుతున్నా దానికోసం. ఇంకా ఈ ఇన్స్ట్రక్షన్ పేపర్స్ ఇవంతా. నెక్స్ట్ దీంతోపాటు నేను చెప్పాను కదా ఇంతసేపు, నేను గ్రూప్ ఆఫ్ యాక్సెసరీస్ అని. నేను ఏమేమి తీసుకున్నానంటే అలాంగ్ విత్ ద ఫోన్ ఒక 3-4 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఈ ఫోన్కి టెంపర్డ్ గ్లాస్, దాని తర్వాత లెన్స్ ప్రొటెక్షన్, అడాప్టర్. ఒక్క నిమిషం ఒకటి చూపించి మాట్లాడతాను. సో ఈ ఫోన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి టెంపర్డ్ గ్లాస్, తర్వాత లెన్స్ ప్రొటెక్షన్ అది, దాని తర్వాత ఈ అడాప్టర్ ఇది. సో కేబుల్ కనెక్టింగ్ వైర్ ఎట్లో వాడు ఫ్రీగానే ఇస్తారు కాబట్టి దాన్ని మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. ద మెయిన్ ప్రోడక్ట్, వైర్లెస్ ఛార్జింగ్ స్టాండ్. ఎస్, ఇది ఎట్లుందో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నాకు తెలుసు కరెక్ట్ టైంకి రాలని, పర్లేదు, ఏం చేస్తాను. ఇంకొకసారి ఎస్, ఇది ఓపెన్ చేసిన ఫస్ట్ ఒక తిత్తి లాంటిది ఒకటి ఇచ్చినాడు. ఆడవాళ్ళు ఒక్కాకి వేసుకునే లాంటిది, అవ్వవాళ్ళు అట్లాంటిది. ఇది వాళ్ళ కోసమే అనుకుంటా. చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇది చూస్తే. మేబీ ఇది క్యారీ చేసేకి. సో ఒక బ్యాక్ కవర్ ఇచ్చాడు. సో దీనికి కూడా ఒక కనెక్టర్ ఇచ్చాడు. మీరు ఇది కూడా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే C2C మొత్తం అంతా ఇప్పుడు అంతా యూనివర్సల్ అవుతుంది అనుకుంటా. మ్యాక్సిమం C2C ఇదే వచ్చేటట్టుంది. ఇది తర్వాత ఇట్లా ఒక యూజర్ మాన్యువల్ ఉంది, హౌ టు యూస్ అని. దాని తర్వాత ఇవంతా వాళ్ళు ఎక్స్పల్స్ ప్రోడక్ట్సే ఇచ్చినారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న కాంబోలో ఇవి మాత్రమే ఉన్నాయి. దేనికో తెలియదు. యాపిల్ ప్రోడక్ట్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ ఇది కూడా సేమ్ కొంచెం బడ్జెట్లో వచ్చేస్తుంది. తర్వాత యాపిల్ వెరిఫైడ్ కదా, బాగుంటుంది అని అన్నారు అనమాట. సో దీంట్లో మనం 3 వేరియంట్స్ యూజ్ చేసుకోవచ్చు యాపిల్ ప్రోడక్ట్స్ని. అది ఏదో కూడా చెప్తా ఒకటి. సో ఫస్ట్ వచ్చేసి దిస్ సైడ్ ఇస్ ఫర్ మొబైల్ అనమాట. ఎట్లా ఛార్జింగ్ చేయాలంటే సో డైరెక్ట్ ఛార్జింగ్ ఇంకా అంతే. సో దిస్ ఈస్ హౌ యూ యూస్. దాని తర్వాత ఇటుపక్క వచ్చేసి ఎయిర్పాడ్స్, అండ్ ఇది వచ్చేసి రివర్స్ పెట్టిన, దిస్ ఫర్ వాచ్ అనమాట. సో ఇట్లుంటుంది ఇది. మల్టీపర్పస్ యాపిల్ ప్రోడక్ట్స్కి ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇంత ఓపిక ఏమి ఉండదులే కానీ ఇంకా నాకు మెయిన్ కావాల్సింది వచ్చేసి అక్కడ అడాప్టర్ కావాల్సి వచ్చిండే, ఇంకొకటి టెంపర్ గ్లాస్, తర్వాత ఆ లెన్స్ ప్రొటెక్షన్ కూడా కావాల్సి వచ్చింది ఆ టైంలో. సో దానివల్ల తీసుకున్నా. ఇంకా వాడేదో కాంబో ఆఫర్ ఉందనేసరికి మొత్తం అన్నీ తీసుకున్నాం అంతే. సో ఈ మొత్తం ప్రోడక్ట్స్ ఏవేవంటే ఈ అడాప్టర్, ఈ వైర్లెస్ ఛార్జర్, దాని తర్వాత ఈ బ్యాక్ కవర్, ఫోన్కున్న లెన్స్ ప్రొటెక్షన్, టెంపర్ గ్లాస్, ఈ 5 ఐటమ్స్ కలిపి 8,999 పడింది మనకి. ఇవి బయట ఒక్కొక్కటి తీసుకుంటేనే ఆల్మోస్ట్ 1,600, ఇది ఒక 6,000 ఉంది. ఇది బయట అరౌండ్ 6,000 సంథింగ్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా తెలీదు. ఇది ఇంకా ఖచ్చితంగా దీనికి 200 పెట్టాల్సిందే, 2,000 పెట్టాల్సిందే.
ఇంకా యాపిల్ ఫోన్కి ఇంకా వాడ టెంపర్ గ్లాస్ దీనికి లెన్స్ ప్రొడక్షన్ ఇవన్నీ అంటే దానికి మళ్ళీ 3,000-4,000 చెప్తాడు. సో ఇది హ్యూజ్ కాస్ట్ అయ్యింది. సో నాకైతే మంచి డీలే అనిపించింది మేబీ, నాకు నా పర్సనల్గా చెప్తున్నా. సో ఇదన్నమాట. దాని తర్వాత ఒక లైట్గా మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కాసేపు, కెమెరా కాదు ఫోన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనం మెయిన్ చూడాల్సింది వచ్చేసి, నేను ఇంతవరకు యాక్షన్ బటన్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు అనమాట. ఇంతకుముందు యాక్షన్ బటన్ మనకి ఇట్లా జస్ట్ పైకి కింది కనడం మాత్రమే ఉంటుండే. అది ఎట్లా తెలుసు, సైలెంట్ మోడ్ ఆన్, సైలెంట్ మోడ్ ఆఫ్, ఆ రెండు మాత్రమే ఉంటుండే. కానీ దీనికి మాత్రం జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే సైలెంట్ మోడ్ అయిపోతుంది. సేమ్ అదే లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది ఇలా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కెమెరా కంట్రోల్ బటన్. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, సో డైరెక్ట్ క్యామ్ ఆన్ అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉండాలి అనమాట. జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. ఈ రెండు ఫీచర్స్ దీంట్లో కొత్తగా ఉన్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ వచ్చేసి iOS 18 వర్షన్ ఉంది. దాని తర్వాత యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్ అదొకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. జూమ్ ఇన్ లెవెల్ కూడా లాస్ట్ టైం పక్కన అది ఇంకొకటి ఏంటంటే, వాడు పేరుకి ఐఫోన్లో ఇమాజిన్ స్టోర్లో పనిచేస్తున్నాడు, కానీ ఒక టెంపర్ గ్లాస్ వేసాడు. అదేదో సెక్యూరిటీ కోట్ లాగా అనమాట. ఇట్లా స్ట్రైట్ ఉంది కదా, ఫేస్ టు ఫేస్ 90 degrees యాంగిల్లో చూస్తేనే కనిపిస్తుంది. అట్లా తిప్పిన తర్వాత కూడా నీకు కనిపిస్తుంది నాకు ఎవరు. సో అది ఏదో వేసాడు కాదు తల్లలే. సో అది నాకు తెలిసి ఎక్కువ రోజులు పెట్టుకోవాలి అనమాట, మార్చేసుకుంటాను. మరీ ఇబ్బందిగా ఉంది, నాకేం కనపడట్లే పక్కన పెడితే. సో అదొక ఇది చిన్న అడ్వాంటేజ్ లాంటిది అనుకోండి. ఇంకా ఏం చెప్తున్నా, కెమెరా జూమిన్ ఇంతకుముందు వేరియంట్ వరకు జస్ట్ 5x వరకు మాత్రమే ఉంటుండే. దీంట్లో 10x వరకు ఉంది. వీడియో జూమిన్ కూడా ఆల్మోస్ట్ 6x వరకు ఉంది. అది రెండు చాలా బాగుంది. దాని తర్వాత ఫ్లాష్ చూసారా? సో కనిపిస్తుంది కెమెరాలో. ఇది ఒక తలనొప్పి అయిపోయింది, ఇది నాకు కనిపించదు, ఇది స్ట్రైట్గా చూడాలి. సో ఇట్లా తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ iPhone 16, ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాడు ఈ ఆప్షన్. లైక్ iOS 18 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరి మొబైల్లోనూ ఈ ఆప్షన్ ఉంది. ఇంకా దాని తర్వాత దీంట్లో మనం కొత్తగా ఇది ఉంది అని చెప్పుకోవాల్సిన విషయాలు అయితే ప్రజెంట్ అయితే ఇదే. బేసిక్ ఫోన్ వాడే వాళ్ళకి, మరి అల్ట్రాగా వాడేసే వాళ్ళకి ఆ ఫీచర్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ అంటే చాలా టైం పడుతుంది, అంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్ అంటే. సో మెయిన్ ఫీచర్స్ అయితే ఇది నేను అబ్జర్వ్ చేసింది ప్రజెంట్ అయితే. ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటే మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో మేబీ చేసి చూపిస్తానేమో. సో ఈ వేరియంట్ మాకు పడిన కాస్ట్ వచ్చేసి 79,990 రూపీస్, 128 GB వర్షన్, iPhone 16. ఇదే iPhone 16 ప్లస్ అయితే 89,990 ఉంది. సేమ్ ఇట్లా ఉంటుంది, సైజ్ పెద్ద ఉంటుంది. మా స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.1 inches యాక్చువల్లీ. అది మేబీ ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ iPhone 16 అయితే 6.1 inches. దాని తర్వాత మ్యాట్ ఫినిషింగ్ అబ్బా బాగుంది వెనకాల. దీని ఇంతకు ముందులాగా కొంచెం పాలిష్ అయిపోయి వస్తున్నాయి కదా, అట్లా కాదు, మ్యాట్ ఫినిషింగ్. మొత్తం అన్ని వేరియంట్స్ మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఒక ప్రీమియం లుక్ వస్తుంది ఇట్లా చూస్తేనే అసలు కదా. ఏమంటే కెమెరాలు కొంచెం అటు ఇటు మార్చి కొంచెం కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఈసారి నుంచి అని కోరుకుంటున్నాం. సో సేమ్ సౌండ్, సేమ్ అంతా ఒకేలాగే ఉంటుంది. ఇంకా నాచ్, స్టీరియో స్పీకర్ ఇన్బిల్ట్ ఉంటుంది, మైక్రోఫోన్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఇక్కడ నాచ్ చూసినాను కదా, ఆ నాచ్లోనే ఉంటుంది. అంతే, ఇంతకన్నా చాలా ఫీచర్స్ ఉన్నాయి చెప్పాలనుకుంటే. సో బేసిక్ ఫీచర్స్ అయితే ఇవి, జస్ట్ గో త్రూ ఇట్. నేనైతే ప్రిఫర్ చేస్తాను, తీసుకోండి. లేదు అంటే జస్ట్ గో విత్ 15 కూడా బాగుంటుంది. 15కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు, జస్ట్ ఈ కెమెరా యాంగిల్ తప్ప. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.